పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు, గుడాలు, అటుకుల బెల్లం, పాయసం, పరమాన్నం, స్వీట్లు, పండ్లు, ఫలాలు. ఇట్లా తీరొక్కటి పెడతారు దేవుళ్ళకు నైవేద్యాలు. అటెనక భక్తులకు ప్రసాదాలు వంచుతారు. అన్నీ చెప్పినా కానీ ఇంకోటి మర్చిపోయినా అంటుర్రా? లడ్డూనే. ఏ గుడికి పోయినా లడ్డు ప్రసాదాలు అమ్ముతారు. కానీ అంతట ఒక లెక్క, కొండ మీద ఇంకో లెక్క. మరి రోజుకు 3,75,000, నెలకు 11.5 లక్షలు, ఏడాదికి 13.5 కోట్లు ఆమ్దాని గాదుల్లో ఈ 7 కొండల ఎంకన్న కమ్మటి లడ్డూలు. అంతకు మున్పు ఏడాది కంటే 1,37,00,000 ఎక్కువ అమ్మిండ్రట. దేవుని దర్శనం గాంకనే భక్తులంతా అటే లైన్లు కడతారాయే. దర్శనం టికెట్ మీద ఒకటి పిరిగిస్తారు. ఆ 10K ఎక్కువ కావాలంటే 50 రూపాయలకు ఒక్కటి చొప్పున కొనుక్కోవాలి. ఇంటి పక్కనోళ్ళు, చుట్టాలు, దోస్తులు ఇట్లా అందరికి పంచాలనాయే ప్రసాదం. భక్తులు పెరుగుతుండే వరకు తయారు చేసుడు కూడా పెరిగింది. లడ్డు పోటు పెద్దగా చేసి దినం 700 మంది ఇరాం లేకుండా కష్టపడి రోజుకు 4 లక్షలకు మీదనే చేస్తున్నారట. భక్తులకు కమ్మటి ప్రసాదం, గుడికి ఆమ్దాని. ఇక వైకుంఠ దర్శనాల కోసం కొండకు శీతం వస్తున్నారు. ఫ్రీ దర్శనానికి 30 గంటలకు మీదనే పడుతున్నదట. అటు పెద్ద భక్తులు చూత బగ్గనే లైన్లు కట్టిండ్రు. VIP దర్శనాలంటే జప్పునైతే గాని మామూలు భక్తులకు చూత తిప్పలు కాకుండా మంచి కరుచుకోండి సార్లు.